ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మిత్రులకి, బంధువులకి, ఆత్మీయులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఇలా ఇంకా ఆదరించి మన ఛానల్ని అభివృద్ధి పదంలోకి పంపించాలని ధర్మబద్ధమైనటువంటి అనేక సలహాలు, సంప్రదింపులు, మీకున్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేసుకోవడానికి నన్ను సంప్రదించవచ్చును, మీ ప్రశ్నలు అడగవచ్చును. కాకపోతే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మా యొక్క మేనేజ్మెంట్ వారు మీకు అటువంటి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను సంప్రదించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజున ఒక మిత్రులు నన్ను ఫోన్ చేసి, గురుగారు ఉద్యోగ సంబంధ విషయాల్లో చాలా చికాకులున్నాయండి, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉద్యోగం మీద రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఫిజికల్గా మనం ఆలోచిద్దాం. క్రియేటివిటీ లేకపోవడం వల్ల కానీ, లేదా ఒక ఇంటర్వ్యూ వెళ్తున్నప్పుడు ఆ అవతల వ్యక్తి యొక్క అడిగేటువంటి సమాధానాన్ని అతనికి నచ్చేట్టుగా చెప్పకపోవడం వల్ల కానీ. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగే ప్రశ్న ఒకటే, అందరిని అదే ప్రశ్న అడుగుతాడు. దాన్ని ఒక టెక్నికల్గా అడిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్నని మనం అర్థం చేసుకొని అతనికి నచ్చేటువంటి రీతిగా చెప్పడమే మన ఇంటర్వ్యూని అధిగమించే ప్రయత్నం. సక్సెస్ ఫార్ములా అది. మరి సక్సెస్ ఫార్ములా మన అందరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే విషయాన్ని ఆలోచిస్తే, వాక్సిద్ధి కోల్పోవడము, విచక్షణ జ్ఞానాన్ని తక్కువగా ఉండడం. అంటే మీరు అన్నట్టుగా ఐక్యూ టెస్ట్ అంటారు దాన్ని. ఈ యొక్క ఐక్యూ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఏమి గొప్పగా ఏం రాదు, పుట్టుకుదని. అంటే ఒక జీన్స్ వల్ల వస్తుంది అది. అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి జీన్స్ వల్ల వస్తుంది. అలాంటే అబ్దుల్ కలాం గారి యొక్క తల్లిదండ్రులు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కాదండి, సామాన్యమైనటువంటి వ్యక్తులే. మరి అటువంటి వ్యక్తులకి మహానుభావుడైనటువంటి అబ్దుల్ కలాం గారు జన్మించారు. అలాగే అనేక రకాల మంది మన యొక్క, నేనే గొప్పవాడిగా చెప్పట్లేదు, వారి గురించి ఒక ఉదాహరణ చెప్పడం వారు చెప్తున్నాను మీకు నేను. అలాగే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది గురుగారు, మాకు ఉద్యోగం ఎలా వస్తుంది? అలాగే తదేక దీక్షతో మీ ప్రయత్నాన్ని చేస్తూనే, అంటే ఫిజికల్గా మీ ప్రయత్నాన్ని వదలమని చెప్పడం కాదు, చేస్తూనే తప్పనిసరిగా మీరు ఒక 11 రోజులు సాయంకాల సమయంలో శివుడికి అభిషేకం స్వయంగా చేయండి. శివుడికి అభిషేకాన్ని స్వయంగా నిర్వహించండి. దానివల్ల అనుకూలత ఉంటుంది. ఎటువంటి పదార్థాలతో శివుడికి అభిషేకం చేయాలి? బిల్వదళాలతో, బిల్వదళాలని ఒక నీళ్ళలో బిందులో వేసి ఆ బిల్వదళ జలంతోను, తేనెతోను, పొడి పంచదార అనగా పంచదారని పొడిగా చేసి ఆ పంచదారతోను, మరియు గంధపు నీళ్లతో, చందనపు నీళ్ళు అంటారు, వాటితో కనుక అభిషేకం చేస్తే ఒక 11 రోజులు రోజు సాయంకాల సమయంలో చేసినట్టయితే తప్పకుండా మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంటే స్వామి ఇక్కడ ఏది లేకుండా, ఒక ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ లేకుండా, ఒక హిందీ కమ్యూనికేషన్ లేకుండా, తెలుగు సరిగా మాట్లాడలేకుండా, తెలియని వాడికి నాకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని, లేదా నేను టెక్నాలజీలో నేను చదవాలని, లేదా నేను ఏదో పెద్ద ఐటీ కంపెనీ ఉద్యోగం పొందాలని, అటువంటి విషయాల్లో భగవంతుడు కూడా ఏం చేయలేడు. ప్రయోజనము అర్హతను బట్టే ఉద్యోగం వస్తుంది. అర్హతను బట్టే భక్తుడు భగవంతుడు దగ్గరగా ఉంటాడు. ఏ భక్తుడు ఎంతవరకు ఉండాలో ఆ భగవంతుడికి తెలుసు. కాబట్టి మనము అర్హతకు తగినట్టుగా మనం ప్రయోజనం చేయాలి. మనం ఎటువంటి స్థాయి ఉద్యోగాన్ని పొందుతున్నామో అటువంటి అర్హత మనకుందా చూడాలి. ఆ తదుపరి స్వామివారిని సేవ చేయాలి. ఈ యొక్క అర్హత ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం పొందలేనప్పుడు భగవంతుడు అనే వాడిని ఆరాధన చేస్తే, ఎటువంటి అభిషేకాలు చేస్తే, చందనపు నీళ్లు, పొడి పంచదార, తేనె మరియు బిల్వపు జలంతో అనగా మారేడు దళాలని నీళ్ళలో వేసి ఆ నీళ్లతో స్వామివారిని అభిషేకించడం వల్ల ఎటువంటి శివుడికి చేయాలి? నిజంగా చెప్పాలంటే పుట్టమన్నుతో ఉన్నటువంటి శివుడికి చేస్తే మంచిది. పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేస్తే మంచిది. లేదా కనీసము స్ఫటిక లింగానికి చేయండి. దానివల్ల మంచి పరిణామం ఉంటుంది. అటువంటి పరిణామం మనకు స్థిరమైనటువంటి ఆనందకరమైన ఉద్యోగ ప్రాప్తి పొందడానికి అవకాశం ఉంటుంది. సదా మనస్సులో శివనామ స్మరణ, శివుడి అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. ఇక కొద్దిమంది స్మార్తులు కానీ, శివభక్తులు కానీ శివుని పూజిస్తారు. వైష్ణవులు మరి పూజ స్వామి ఏం చేయాలి వారు? కొంచెం అది కొంతమంది వైష్ణవ సంప్రదాయం ఉంది కదా, అక్కడ కూడా మనకి తగినటువంటి శుభస్థితి ఉంది. అనగా ఉద్యోగ ప్రాప్తికి వైష్ణవ సంప్రదాయంలో ఏం చేయాలి? సింపుల్గా రామనామ పారాయణము, రాముడిని తులసి మాలతోనూ, తులసి దళాలతోనూ, మరియు ఆ స్వామివారిని సన్నజాజి పూలతో కనుక అర్చన చేస్తే కార్యజయాన్ని పొందుతాం. అలాగే తప్పకుండా రామనామ స్మరణ కూడా చేసినట్టయితే, రామనామాన్ని జపం చేస్తే శివుడికి ఇష్టము, శివనామ స్మరణ చేస్తే రాముడికి ఇష్టం.
కాబట్టి శివకేశవులకి భేదం లేదనే విషయం స్పష్టంగా చెప్పబడింది. కానీ కొన్ని మన మతాలు అలా ఉన్నాయి కాబట్టి, ఆచార వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి, ఎవరిని తప్పుపట్టకుండా ఎవరిని నిందించకుండా మనము రాముడిని తప్పకుండా సన్నజాజి పూలతోనూ అవకాశం దొరకు లేదు, ఎప్పుడూ అవైలబుల్గా ఉండేవి తులసి దళాలు. ఈ రెండింటితో కనుక స్వామివారిని అర్చన చేసిన, పంచోపచార పూజ, ప్రతిదానికి పూజ అక్కర్లేదండి, బ్రాహ్మణుడు రావాలి పూజ అక్కర్లేదండి, 10 రూపాయలు ఉంటే పిలిపించండి. 11 రోజుల కార్యక్రమం బ్రాహ్మణుడితో చేయించదలుచుకుంటే బ్రహ్మాండంగా చేయించండి, అది చాలా మంచి ఫలితం ఇస్తుంది. లేదు 10 రూపాయలు లేవు, ఒక 10 రూపాయలతో తులసిమాల కొనుక్కోచుకోండి, 10 రూపాయలతో సన్నజాజి పూలు కొనుక్కోండి, లేదా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి కాసింత మారేడు దళాలు, తేనె, పంచదార, చందనం కొనుక్కొని ఆ స్వామితో ఏ మంత్రాలు రాకపోయినా శివుడు అష్టోత్తరనామ పారాయణం, శివాయ నమః, పరమేశ్వరాయ నమః అంటూ ఆయన మీద నీళ్లు పోయండి. రాముల వారితో రామాయ నమః, రామభద్రాయ నమః, దశరథ పుత్రాయ నమః అంటూ రాముల వారిని అర్చన చేయండి. తప్పకుండా 11 రోజుల తర్వాత మీకు ఇంటర్వ్యూలో ఎలా పాల్గొనాలి, మన యొక్క ఫిజికల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, మన అటెంప్టేషన్ ఎలా ఉండబోతుంది అనే విషయంలో చూచేవాడికి కాస్త మనం చూడగానే, ఫిజికల్గా మనం చూడగానే ఎస్ ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ ద మై జాబ్ అనుకునే అవకాశం ఉంటుంది. అక్కడ మనకి మనం చెప్పేటువంటి ప్రతి మాట, ఆ పలుకులు అనేవి వాళ్ళకి మధురంగా వినపడతాయి. అబ్బా ఈ అబ్బాయి చెప్పేటువంటి మాట బాగుందండి, ఇతనికి మన ఉద్యోగం ఇవ్వచ్చును, అతను ఉన్నటువంటి విధానం, అతను చూసేటువంటి విధానం, అతను కూర్చున్న విధానం బాగుంది, ఇతని ఉద్యోగానికి అర్హుడు అనేటువంటి భావన కలిగిస్తాడు ఆ శివుడు కానీ ఈ రాముల వారు కానీ. అటువంటి విధానంతో మీరు పూజ చేయండి. నిరంతరం 11 రోజుల తర్వాత ఇంకొకటి, ఈ పూజని మనస్ఫూర్తిగా చేస్తున్నప్పుడు ఉపవాసం అక్కర్లేదు, కానీ కాస్త మాంసాహారం తినకుండా ఉండండి. ఫలాలు, మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, టీ లాంటివి, పాలు లాంటివి తాగి మాత్రం ఉండండి. సాయంకాల సమయంలో సూర్యాస్తమయ సమయానికి అరగంట ముందు నుంచి సూర్యాస్తమయం తర్వాత వరకు దాన్ని ప్రదోషకాల పూజ అంటారు. ఈ ప్రదోషకాలంలో చేసిన పూజకి ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆచరించండి. 11 రోజులు ఇలా చేయండి. పూజ అయిన తర్వాత మీరు భోజనం చేయండి బ్రహ్మాండంగా, శాకాహారం మాత్రమే. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుతారు, ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. దీనికి ఉదాహరణగా మొదటి రోజున మీ యొక్క ప్రారంభం చేసే రోజున మీ యొక్క ఫోటోని మంచిగా రెడీ అయ్యి ఫోటో సెల్ఫీ తీసుకోండి. 11 రోజుల తర్వాత మళ్ళీ మీ ఫోటోని మీరు ఫోటో తీసుకోండి. అప్పుడు చెక్ చేసుకోండి మీ ఫోటోలోనే మీ యొక్క ముఖంలో కళ వచ్చిందా లేదా, అంటే మంచి కళ వచ్చిందా లేదా అని అంటే మీకు మీరు నిరూపించుకోవచ్చు. కానీ మనసా వాచ కర్మణ చేయండి, అప్పుడు మీకు అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది మీకే పరీక్ష పెట్టుకోండి. కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని పాటించండి. ఆ పరమేశ్వరుడు యొక్క, రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొంది తప్పకుండా మీకు పరిపూర్ణమైనటువంటి అర్హతకు తగినటువంటి ఉద్యోగం రావాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.